విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో 5th ఫార్మ్ చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజత పథకం సాధించిన ఉత్సాహంతో విశ్వభారతి, పరివర్తన, ఓటు నీకే వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా కవిరాజు మెమోరియల్ క్లబ్లో కొన్ని నాటకాలు ఆడారు. పిఠాపురం రాజాస్ కాలేజీలో BA ఎకనామిక్స్ లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ పరిచయమయ్యారు. విబి రాజేంద్ర ప్రసాద్ నటులు హరనాథ్, మాడా, కె శర్మ, వడ్డాది సూర్యనారాయణమూర్తులతో కలిసి కళాప్రపూర్ణ, రాఘవ కళా సమితి నాటక సంస్థని ప్రారంభించి ఇన్స్పెక్టర్ జనరల్ వంటి పలు నాటకాలు ప్రదర్శించి నటించారు. 26 ఏళ్ల వయసులో నాగేశ్వరరావు కప్పలు నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకు గాను ఆయనకు పరిషత్ పోటీల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. పూర్ణోదయ క్రియేషన్స్ అనగానే ఒక ఐకానిక్ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సిరిసిరిమూప, సాగర సంగమం, స్వాతిముత్యం, శంకరాభరణం, స్వయం కృషి ఇవన్నీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. అది మీరు చెప్పినట్టు కరెక్టే అండి. అది నేషనల్ అవార్డ్స్ అంటే ఆ రోజుల్లో, ఎప్పుడు కాదు పాన్ ఇండియా ఫిల్మ్స్, ఆ రోజుల్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ అయ్యి సాగర సంగమం ఒకేసారి 3 లాంగ్వేజెస్ రిలీజ్ చేసేవాడి, తెలుగు, తమిళ్, మలయాళం. ఎందుకంటే ఒక ట్రెడిషనల్ వాల్యూస్, క్యాస్ట్, కల్చరల్ వాల్యూస్ ఉన్న బ్రాహ్మణ్ ఆయన ఎవరు, శంకర శాస్త్రి గారు. అలాంటి ఆయన ఒక వేసిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం అన్నది ఎంత రివల్యూషనరీ పాయింట్ ఆ రోజుల్లో. సో ఇలాగ ఇన్ని రకాలు చూసేసాక ఇక నెక్స్ట్ స్టేజ్ డౌన్కి చూడలేనండి. సో కొంచెం ఏమో ఆపద్బాంధవుడిలోనే ఆయన కొంచెం ఇదయ్యారు. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు బాబా. నేషనల్ అవార్డు ఒక పాయింట్లో తప్పింది. నేషనల్ అవార్డు వచ్చేసింది, సమ్ మిస్టేక్స్ అక్కడ వల్ల అదో ఇదయింది. సో ఆడియన్స్ కుడ్ నాట్ టేక్ ఇట్. సో అప్పుడు అర్థమైంది. సో అప్పుడంటే స్వయం కృషి టైంలో అయితే తీసుకున్నారు, కానీ ఇప్పుడు కొంచెం కష్టమైంది. 99% అంటే వీ వాంటెడ్ టు కీప్ దట్ యాస్ ఎ లెజెండరీ బ్యానర్. మీరెంతలా మిస్ అవుతున్నారు నాన్నగారిని? నేను కూడా ఆయనతో పాటు జర్నీ చేస్తూ ఉండండి. ఆ స్కూటర్లో ఎరకాలు ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటే ఆ టైంలో నాన్నగారు ఏం చెప్పారు అసలు? ఆపద్బంధుడు అయ్యాక కొంచెం నెక్స్ట్ స్టేజ్ డౌన్కి చూడలేనండి. ప్రొడ్యూసర్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిందండి. నిజంగా అది అంత బలంగా ఉండిపోయిందా నాన్నగారికి? ఆ ట్రాన్సిషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక మనలాంటి వాళ్ళకి కష్టం ఇక్కడ అన్నట్టు ఫీల్ అయి ఉంటారు. ఇక్కడ ఏడిది నాగేశ్వరరావు గారిని ఏ ఫేజ్లో, ఏ స్టేజ్లో అయితే మనం చూసుకున్నామో అక్కడే అలాగే ఉండాలి అనుకున్నారు, అలాగే ఉన్నారు కదా. అలాగే ఉన్నారు. ఇవాళకి ఆయన పేరు అలాగే ఉంటుంది. కానీ ఆయనకు అనుకున్న ఇది చాలా గుర్తింపు సరిగ్గా చాలా చోట్ల ప్రభుత్వాలు ఇచ్చేది రాలేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. సిరిసిరిమూప, సాగర సంగమం, స్వాతిముత్యం, శంకరాభరణం, స్వయం కృషి ఇవన్నీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చినటువంటి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు గారి తనయుడు ఏడిద రాజా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. రాజా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో పూర్ణోదయ క్రియేషన్స్ అనగానే ఒక ఐకానిక్ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవునండి. మీరెంతలా మిస్ అవుతున్నారు నాన్నగారిని? యాక్చువల్గా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు మాత్రం ఆయన్ని, ఆయన సినిమాల్ని మిస్ అవుతుంటారు. మీరు? ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు జర్నీ చేస్తూ ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ సీతాకోక చిలుక నుంచి కొంచెం ఎంటర్ అయ్యి సాగర్ సంగమానికి ఫుల్ ప్రెడ్జ్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను నాన్నగారు కూడా ఇన్వాల్వ్ అయిపోయాను ఆన్ ప్రాజెక్ట్స్ నుంచి. ఎంత ఏజ్ అప్పుడు మీకు? నేను అప్పుడే డిగ్రీ ఫినిష్ చేశానండి. ఓకే. డిగ్రీ ఫినిష్ చేసి సాగర్ సంగమంకి
నువ్వు నీకు బాగా ఇంట్రెస్ట్, నాకు బాగా ఇంట్రెస్ట్ అండి మొదటి నుంచి. ఆయన ఎగ్జిక్యూషన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఎనీథింగ్, నాట్ ఓన్లీ సినిమా, ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడం ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో దాంతో ఆయన ఎవ్రీ స్టెప్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. రైట్ ఫ్రమ్ బీయింగ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ సిరిసిరిమ ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ కూడా ఎక్కడికైనా వీలైతే స్కూటర్ ఉండేది ఆయనకి, ఆ స్కూటర్లో వెనకాల ఎక్కిసి వెళ్ళిపోయి. అలాగా అంటే ఇంట్లో ఆఖరి అబ్బాయిని, దానివల్ల కొంచెం గారం కూడా నాకు. సో అలా అబ్జర్వ్ చేస్తూ మెల్లిగా హాలిడేస్లో షెడ్యూల్కి వెళ్ళిపోవడం, చిన్న పనులు చేయడం. అంటే అకౌంట్స్ ఇస్తే అకౌంట్స్ అని టోటలింగ్ చేయడం, మళ్ళీ బిల్స్ కలెక్ట్ చేసుకుని డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, డ్రైవర్స్ పెట్రోల్ బిల్స్ కలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న పనులతో స్టార్ట్ అయ్యింది. అలా చేస్తూ అబ్జర్వ్ చేసేవాడిని, అన్ని ఫీల్డ్స్ అబ్జర్వ్ చేసేవాడిని. టెక్నికల్గా మెల్లిగా వచ్చాను, కానీ ముందు ఎగ్జిక్యూషన్ సైడ్ బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అలాగే సీతాకోకచిలుక భారతీరాజా గారు తోటి చేసేటప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యాను. హాలిడేస్ అనమాట, సమ్మర్ హాలిడేస్, కన్యాకుమారి దగ్గర షూటింగ్, ఇంకా ఎక్స్కర్షన్ లాగా పిక్నిక్ లాగా వెళ్ళిపోయాం అనమాట. అక్కడ ఆయన స్టైల్ ఆఫ్ బేకింగ్, ఆయన ఒక ఇది అక్కడ చూసాము. దానికన్నా ముందు శంకరాభరణం అప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, అప్పుడు ఇంకా స్కూలింగ్ 10th ఏదో ఉండేది, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. సీతాకోకచిలుక తర్వాత కొంచెం మెల్లిగా, సాగర సంగమం అప్పుడు ఫుల్గా నేను దిగిపోయాను అనమాట. దిగిపోయి కమల్ హాసన్ గారిని వెంటాడడం డేట్స్ కోసం. అక్కడి నుంచి నాన్నగారితో పాటు నేను కూడా 6 months ఆయన కోసం ఇది అవ్వడం. సో ఇలాంటి అన్నింటిలో ఇన్వాల్వ్ అవడంతో ఆఫ్టర్ ఆపద్బాంధవుడు మా నాన్నగారు పరమపదించడం ఇవన్నీ కూడా జరిగాక టోటల్ దానికన్నా ముందే ఆపేసామండి పూర్ణోదయ అది. సో నేను జనాల కన్నా ప్రేక్షకుల కన్నా ఎంత మిస్ అవుతున్నాను, దానికన్నా రెట్టింపు 100 సార్లు 100 రెట్లు నేను మిస్ అవుతున్నాను. నాన్నగారు పిక్చర్స్ ఆపడం, ఆయన లేకపోవడం. సో పిక్చర్స్ ఆపారు అనేది కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడిందా, బ్రేక్ పడిందా? ఆ టైంలో నాన్నగారు ఏం చెప్పారు అసలు? అది బ్రేక్ పడడం కాదండి, యాక్చువల్గా పాజ్ అండి. అది యాక్చువల్గా లాంగ్ పాజ్ అండి. ఎందుకంటే చేంజింగ్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ద మూవీస్ ఇవన్నీ కూడా ఆ టైంలో ఆపద్బంధుడు అయ్యాక కొంచెం ఫిలిం మేకింగ్లో డిఫరెన్స్ వచ్చిందండి, ప్రొడక్షన్ తీయడంలో తేడాలు వచ్చినాయండి. ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అక్కడ మెల్లిమెల్లిగా చూడడం కూడా తగ్గినాయి. సో ఇంట్రెస్ట్లు మారిపోయాయి, అన్ని జనాల్లో కూడా ట్రెండ్ మారింది. ట్రెండ్ అంటే జనాలను అనకూడదు, మనం తీస్తే కనుక జనాలను చెప్పచ్చు, కానీ జనాలను కూడా ఫుల్గా మనం బ్లేమ్ చేయకూడదు. రిస్క్లు ఎక్కువైపోయినాయండి అప్పుడు రిస్క్ తక్కువ, తర్వాత గ్యాంబుల్స్ అయిపోయినాయండి. సో ఇంకా మెల్లిగా నాన్నగారు అలా పాజ్ పెట్టారు. సో దాంతో పూర్ణోదయది ఆపద్బంధుడితో మేము మళ్ళీ తీయలేదు అనమాట. కాకపోతే అన్ని కళాఖండాలు ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక పుస్తకం కాదు కదా, అది పెద్ద చరిత్రగా మిగిలిపోతాయి. అలాంటి సినిమాలన్నీ తీసిన తర్వాత ప్రతి సినిమాకి ప్రేక్షక ఆదరణ ఉంది. సో కమర్షియల్ హిట్లు అంటారా, కమర్షియల్ హిట్లు, అవార్డ్స్, నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్. ఎక్కడి రష్యా అండి, రష్యాలో మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ లాంగ్వేజ్లో డబ్ చేసి మన సినిమాల్ని అక్కడ చూపించడం, అంత పెద్ద ఘనకీర్తి ఉన్నటువంటి ఏడిది నాగేశ్వరరావు గారు సడన్గా సినిమాలు ఒక పాజ్, ఆ టైంలో ఆయన ఆపేశారు, ఇంకంతే మనం పాజ్ అనుకున్నప్పటికీ. అంతర్మదనం బోల్డ్ అంత అయి ఉంటుంది కదా అసలు. అంతే అండి, అది మీరు చెప్పినట్టు కరెక్టే అండి. అది నేషనల్ అవార్డ్స్ అంటే ఆ రోజుల్లో, ఎప్పుడు కాదు పాన్ ఇండియా ఫిల్మ్స్, ఆ రోజుల్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ అయ్యి. అవును, ఇక్కడ సాగర సంగమం ఒకేసారి 3 languages రిలీజ్ చేసామండి, తెలుగు, తమిళ్, మలయాళం. అలాగే శంకరాభరణం ఇక్కడతో పాటు మలయాళంలో 2 years ఆడిందండి, కర్ణాటకలో ఒక 1.5 year ఎంతో ఆడిందండి, తమిళనాడులో స్ట్రైట్, అది ఇన్ని కూడా స్ట్రైట్ సినిమాలు తెలుగే, డబ్బింగ్ కాదండి. సో అలాగే ఇంటర్నేషనల్లో యూఎస్లో అప్పటి వరకు రెగ్యులర్ థియేటర్స్లో సినిమాలు ఆడి కాదు. ఫస్ట్ టైం శంకరాభరణం 35mm ప్రింట్ తోటి రెగ్యులర్ థియేటర్లో ఆడేదండి. సో ఇలాగ ఇన్ని రకాలు చూసేసాక ఇక నెక్స్ట్ స్టేజ్ డౌన్కి చూడలేరండి అంటే. సో కొంచెం ఏమో ఆపద్బాంధవుడిలోనే ఆయన కొంచెం ఇదయ్యారు, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు పాప ఆయన. ఇది కూడా చిరంజీవి గారికి బాగా, చిరంజీవి గారికి నో డౌట్ ఫుల్ మంచి పేరు వచ్చింది, సూపర్ ఇది వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి. నేషనల్ అవార్డు ఒక పాయింట్లో తప్పింది, నేషనల్ అవార్డు వచ్చేసిద్ది, సమ్ మిస్టేక్స్ అక్కడ వల్ల ఏదో ఇదయింది. సో ఈ కుంట్ టేక్ ఇట్, వరుస సక్సెస్ చూసి ఒక యావరేజ్, బిలో యావరేజ్ ఫిల్మ్ అనేది అంటే మానిటరీగా మాకేం ప్రాబ్లం లేదు, హ్యాపీ. బట్ అదే వైజ్ మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ, బికాజ్ మనం ఏమీ హ్యూజ్ ప్రైజెస్కి ఎప్పుడు అమ్మం, ఎందుకంటే రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ మాతో మా ఫ్యామిలీ
యూనిట్ కింద ఉండేవారు వాళ్ళు కూడా. సో ఆ ప్రాబ్లం అసలు ఉండేది కాదు. ఓన్లీ మెంటలీనే ఆయన ఇదయ్యారు, షాక్ అయ్యారు ఆపద్బాంధవుడితో కొంచెం ఇది. తర్వాత ట్రై చేసాం, మన చిరంజీవి గారితో ట్రై చేసాం, రకరకాల సబ్జెక్ట్స్ చేసాం. ఆ సబ్జెక్ట్ ఏది మన మ్యాచ్ అవ్వలేదు ఆయనకి మాకు ఆ వేవ్ లెంత్ ఆ టైంలో. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మెగాస్టారు, ఇంకా పెద్దదేమైనా ఉంటుంది ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. సో మళ్ళీ ఆడియన్స్ కూడా ఆల్రెడీ ఇది మాకు ఈ సిగ్నల్స్ మాకు ఎక్కడ దగ్గర తెలిసింది అంటే ఘరానా మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆపద్బాంధవుడు రిలీజ్ అయిందండి. అదేమో అసలు ఫుల్ మాస్ ఫిల్మ్, కమర్షియల్ ఆ జానర్ ఫిల్మ్. అది ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. సో ఆడియన్స్ కుడ్ నాట్ టేక్ ఇట్. సో అప్పుడు అర్థమైంది. సో అప్పుడంటే స్వయం కృషి టైంలో అయితే తీసుకున్నారు, కానీ ఇప్పుడు కొంచెం అది కష్టమైంది. అది నాన్నగారు ప్రతి సినిమా ఒక ఎక్స్పెరిమెంట్, ఎంత మాస్టర్ పీస్లు అవన్నీ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి బ్లాక్ బస్టర్లు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, బట్ ఆ టైంలో ప్రతి సినిమాని ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని వచ్చారు. తయారమ్మ బంగారేలేమో ఒక చిన్న కామియో రోల్ లాగా చిరంజీవి గారు చేశారు. ఆ తర్వాత స్వయం కృషి, అప్పటికే ఒక స్టార్డమ్ వచ్చేసింది ఆయనకు, మంచి డాన్సర్ అనేది, లేకుంటే యాక్షన్ సీన్స్ తీస్తున్నారు, సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, సుప్రీం హీరో. అలాంటి ఆయనతో ఒక చెప్పులు కుట్టే వ్యక్తిగా అంత పెద్ద సాహసం చేయగలిగారు. ఆ తర్వాత ఆపద్బాంధవుడు, అప్పటికే ఆయన మెగాస్టార్, స్వాతి ముత్యం, ఇవన్నీ అయ్యా కమల్ హాసన్ గారితో ఇంతమందితో, అందులోనూ శంకరాభరణం ఒక పీక్ అండి. ఇంకా అసలు నో వన్ క్యాన్ డే దట్. అలాంటి ఆలోచన కానీ సాహసం కానీ ఒక ప్రయత్నం కానీ ఎవరు ఇన్ని చేసిన తర్వాత వై డోంట్ వి ట్రై ఒక పక్క కమర్షియల్ సినిమా చేద్దాము అనే ఆలోచన రాలేదు అసలు? నాన్నగారికి ఎప్పుడు కూడా అండి కమర్షియల్ నాన్ కమర్షియల్ అనేది ఆయన ఎప్పుడు చూడండి, ఏదో ఆడితే అదే కమర్షియల్ అండి. రెగ్యులర్ ఫిల్మ్ అనండి, రెగ్యులర్ ఇట్స్ నాట్ కమర్షియల్, బికాస్ ఏది డబ్బులు చేస్తే అది కమర్షియల్ ఫిల్మ్. సో ఈయనేమో అందరూ అడిగారు మీద ఆర్ట్ ఫిల్మా కమర్షియల్ ఫిల్మా అంటే, ఆయనేమో హార్ట్ ఫిల్మ్ అడిగారు. హృదయాన్ని అద్దుకునే చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకులకి దగ్గర అవుతాయి, అది ఇన్ డిఫరెంట్ వే. శంకరాభరణం కూడా కమర్షియల్ ఫిల్మే, కానీ ఇట్స్ పోర్ట్రేట్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే ఒక ట్రెడిషనల్ వాల్యూస్, క్యాస్ట్, ఇది మన కల్చరల్ వాల్యూస్ ఉన్న బ్రాహ్మణ్ ఆయన ఎవరు శంకర శాస్త్రి గారు, అలాంటి ఆయన ఒక వేస్యని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం అన్నది ఎంత రివల్యూషనరీ పాయింట్ ఆ రోజుల్లో 80s. పసిపిల్ల అది తీసుకొస్తుంటే నువ్వు మొయిలు తీసుకురాలేవా అని మంజు భార్గవిని గర్జించడం. మళ్ళీ అంటే కులమత భేదాలు ఏదో దాని మీద వచ్చిన డైలాగ్ ఉంది, మనుషులు ప్రవర్తనలో ఉండాలి కానీ ఆచార వ్యవహారాలు మనుషుల్ని క్రమమైన మార్గంలో పెట్టాలి తప్ప మనుషుల్ని కులం అనే పేరుతో విడదీయడానికి కాదు తులసి అని జంజాల్ గారు రాసిన డైలాగ్ అండి. మామూలు డైలాగ్ కాదు అది, నిజమే. ఆ టైంలో అప్పుడండి 80s. సో అలాగా అన్నీ డిఫరెంట్గా చేసేవాడు. నెక్స్ట్ శంకరాభరణం ఏమంటే ఇమ్మీడియట్గా యూత్ లవ్ స్టోరీ అండి, కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. అందరూ అన్నారు ఇదేంటిది ఇది చేసి భారతీరాజాతో చేస్తున్నాం మళ్ళీ నువ్వు ఇండస్ట్రీలో. ఎందుకంటే భారతీరాజా ఆల్రెడీ తెలుగులో ఒక ఫ్లాప్ చేశారండి, కొత్త జీవితాలు అన్న సినిమా చేశారు. అరుణ ఏమో ఫ్లాప్ హీరోయిన్. వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు ఏంటి అని ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు మా శంకరాభరణంతో ఎక్కడికో వెళ్ళిపోయావు, జాగ్రత్తగా అడుగులేదంటే లేదు నాకు నమ్మకం ఉంది అని. ఫక్త్ లవ్ స్టోరీ అండ్ దట్ ఫిల్మ్ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ లవ్ స్టోరీస్. తర్వాత చాలామంది డైరెక్టర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, తేజ గారు ఇలాంటి వాళ్ళందరూ, మా అందరికి ఇన్స్పిరేషన్స్ కోచ్లు కానీ ఇలాంటివి. సో అదే అయ్యింది, అది అక్కడ సక్సెస్ ఆ లెవెల్లో. ఇమ్మీడియట్గా మ్యూజిక్ మీద తీసాం కదా, డ్యాన్స్ మీద ఎందుకు తీయకూడదని విశ్వనాథ్ గారికి ఆల్రెడీ డ్యాన్స్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటే అది కమల్ హాసన్ అతనే బాగుంటుంది, ఇంకెవరైతే బాగోదని ఆయన దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు. రాసుకుంటే దాని అలాగే జర్నీ అండి, ఒక 1 by 1. ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు మా రెగ్యులర్గా ఇప్పుడు బ్రేక్ తీసుకునే ఒక పాజ్ తీసుకునే బదులు ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, అసలు ఆలోచన కూడా రాలేదా? ఏమంటారు మనసొప్పలేదా అసలు? తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నప్పుడు ఆపద్బాంధవుడు అయిన తర్వాత చెయ్యాలని ఉందండి, బట్ దాని తగ్గ అన్ని కుదరాలండి అంతే. ఇప్పుడు శంకరాభరణం గురించి విశ్వనాథ్ గారు కానీ నాన్నగారు కానీ ఒకటి అనేవారండి అప్పట్లో. ఇట్ ఈస్ నాట్ ఎ మేడ్ ఫిలిం, ఇట్ ఈస్ ఎన్ హ్యాపెనింగ్. అలా జరిగిపోయింది అంతే. అది మళ్ళీ అదే విశ్వనాథ్ గారు శంకరాభరణం హిందీలో తీశారు, సుర్ సంగం అని. మరి అది ఎందుకు ఆడలేదు? ఆ డెప్త్ లేదు, ఆ ఫీల్ లేదు మరి. సో ఒక్కోసారి అలా జరిగిపోతుంటాయి అంతే.
సో మారుతున్న ట్రెండ్లు, ప్రేక్షకుల అభిరుచి కావచ్చు, లేకపోతే మార్కెట్ ఏం కోరుకుంటోంది, ఇవన్నీ ప్రక్రియలు చూసిన తర్వాత ఆ కాలంలో మీతో కావచ్చు, లేకుంటే ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో ఆ సమయంలో ఉన్నటువంటి ఇలాంటి ఒక ట్రాన్సిషన్ అనేది ఉంటారు కదా, ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం చెప్పేవాళ్ళు మీతో? అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆ బ్యానర్కి ఒక వాల్యూ వచ్చేసింది. ఆ బ్యానర్లో కాకుండా వేరే బ్యానర్లో కూడా చేద్దాం కాబట్టి అని చెప్పి అనుకునే డిసిషన్ వచ్చామండి. ఎందుకంటే మేము అప్పట్లోనే డబ్బింగ్స్ ఫిల్మ్స్ కూడా చేసేవాడు. మేము మా పూర్ణోదయ బ్యానర్ కాకుండా వేరే బ్యానర్ ఒకటి పెట్టుకుని మేము మా పేర్లు పెట్టి కమల్ హాసన్ గారి పిక్చర్లు 2-3 రెగ్యులర్ సినిమాలు, యాక్షన్ బేస్డ్ సినిమాస్ అవి చేసాం. వాటిలో అవేమో ఓన్లీ ఫర్ మనీ పర్పస్, ఎక్స్పెరిమెంట్లు కదా, ఏం కదా, ఇవి డైరెక్ట్ మానిటరింగ్ ఫార్ములాకి అవి కూడా చేసేవాళ్ళం. 2-3 సినిమాలు చేసేవాళ్ళం లాగా. తర్వాత ఆపద్బంధుడు తర్వాత చేస్తే, పూర్ణోదయ చేస్తే ఈ స్టైల్ చేయాలి, లేకపోతే వేరే బ్యానర్ అయినా పెట్టాలి అని కూడా అనుకున్నాం ఒక్కోసారి. బట్ ఏది టోటల్గా ట్రెండ్ మారిందండి, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మారిందండి, ప్రొడ్యూసర్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిందండి. అప్పట్లో అంటే నాన్నగారు, విశ్వనాథ్ గారు అందరూ కూర్చుని అసలు ఒక యజ్ఞంలాగా చేసేవారండి అప్పట్లో సినిమాలంటే. ఆ స్టైల్ అంతా కూడా మెల్లిమెల్లిగా తగ్గిందండి. ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, ఇన్వాల్వ్ నాట్ ఇంటర్ఫిరెన్స్, ఇన్వాల్వ్. ఏదన్నా విదిన్ 4 walls అండి. నాన్నగారు కూడా సెట్లో ఎక్కువ మాట్లాడేవారు కదండి. వాళ్ళని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. సెట్ పట్ల విదిన్ 4 walls మాట్లాడుకునేవారు. డైరెక్టర్ గారు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అయితే ఇలా బాగాలేదండి అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే చెప్పలేం కానీ ఇది మాత్రం బాగాలేదండి అలా చెప్పేవారు అనమాట. అభిప్రాయాన్ని వెల్లడించారు. అది కూడా బాగా తీసుకునేవారు. ఆయన చాలామంది అనుకునేవారు విశ్వనాథ్ గారు చెప్తే వినరు, ఆయన చెప్పిందే వినాలి అని చెప్పి అనేవారు. అందుకని నాన్నగారి సినిమాలకి విశ్వనాథ్ గారితో బయట సినిమాలకి చాలా తేడా ఉంటుంది. ఈ కాంబినేషన్ అంటే ఒక కృష్ణార్జున్ లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, బ్రదర్స్ ఫ్రెండ్స్ లాగా ఆ బాండింగ్ అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఆయనే అన్నారు మొన్న, ఏదో ఆయన బతికుండగా విశ్వనాథ్ గారు, మీ ఇద్దరు అనుబంధం ఏంటంటే అది చెప్పలేనిది మాకు, మా ఇద్దరిది అదేంటో. ఇప్పుడు ఆయన నాన్నగారు ఎప్పుడు కూడా అప్పట్లో పేరు పెట్టి పిలిచింది లేదు, ఏమనేవాళ్ళు, డైరెక్టర్ గారే. అందరికి కూడా ఆయన డైరెక్టర్ గారే అంటుంది. విశ్వనాథ్ గారు అసలు ఆయన దరిదాపులో అసలు స్మోక్ కూడా చేసేవారు కదా ఆయన. గురువు ఇది బాగుంది అనమాట. విశ్వనాథ్ గారు ఏమని పిలిచేవాళ్ళు? నాగేశ్వరరావు అనేవారు, చనువు అనమాట. నువ్వు అనే అందులో పెద్ద విశ్వనాథ్ గారు అంతే కదా. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్లకి సంబంధించి ఒక ట్రెండ్ అనేది మారుతుందా, లేకుంటే నిజంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మామూలుగా ఇప్పుడున్నటువంటి ఈ తరం ప్రొడ్యూసర్లు మమ్మల్ని ఇంటర్ఫియర్ అవుతున్నాం అనుకుంటున్నారు తప్ప మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు అనే ఒక భావన, ఒక సైడ్ లైన్ అయిపోతున్నారు అనే భావన, నిజంగా అది అంత బలంగా ఉండిపోయిందా నాన్నగారికి? అదే అప్పుడే తెలిసింది, అప్పుడే ఎమర్జింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక మనలాంటి వాళ్ళకి కష్టం ఇక్కడ అన్నట్టు ఫీల్ అయి ఉంటారు. సార్ ఎక్స్ప్రెస్ కూడా చేశారు, బట్ అది కూడా కరెక్ట్ కూడా. అది నిజమే, అది ఇప్పటికీ ప్రూవ్ అయిపోయింది కదా చాలా చాలా. ఒకవేళ నాన్నగారు 2015 కాకుండా ఇప్పటిదాకా అలాగే ఉంటే ఏమనేవాళ్ళు మీతో, ఏం చెప్పేవాళ్ళు? ఆయన స్టాప్ చేసాక కూడా నేను మాకు బాగా అసోసియేట్ అయిన బాగా క్లోజ్ కన్సర్న్ గీతా ఆర్ట్స్ అండి. అల్లు అరవింద్ గారిని మేము అన్నయ్య ఆయన తెగించుకోవడం నేను చాలా నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సైడు, ఎగ్జిక్యూషన్ సైడ్ అంతా చాలా బాగుంటుందండి. అరవింద్ గారి అంతా సిస్టమేటిక్గా ఉంటుంది. అయినా అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేసి అక్కడ నేర్చుకున్నాను. సో ఆయన సినిమాలకి నేను ఒక 6-7 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను ఆ అనుభవంతో. సో అప్పుడు కూడా నాన్నగారు కూడా బాగా పెంచుకునేవారు. పెళ్ళాం ఊరు వెళితే, పెళ్లి సందడి తమిళ విజయ్ గారితో చేశాను, అలాగే 100% లవ్, ఇవన్నీ నేను నా ఎగ్జిక్యూషన్ జరిగినాయండి. సో ఆయన మెచ్చుకునేవారు. అంటే ఎక్కువ రిస్కులకి వెళ్ళకండి అంటే అప్పుడు బయట వార్తలు వినేవారు ఆయన, ఒక్కొక్కరికి ఎలా చేతులు కాలిపోతున్నాయి ఎలా ఏంటి అంటే, ఏదో 5-6 మంది మంచివాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలామందికి ఎక్కదు ఈ ఫీల్డ్. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. సరే నేను బిల్డ్ చేసిన ఎంపైర్ మళ్ళీ ఇక ఎందుకు ఇది అవ్వడం అన్నట్టు ఎక్కువ రిస్క్ ఇద్దని చెప్పి అనేవారు.
స్వచ్ఛందంగా తప్పుకుందాం మనమే. ఇంకా అలాంటి ఇన్ని హైస్ చూసిన తర్వాత ఆ రకమైనటువంటి లో చూడ్డానికి అసలు మనసొప్పలేదు ఇంకా. అసలు అండి అంటే మానిటరీగా కాదండి, నేను చెప్పింది కీర్తి వైజ్. అవును, కీర్తి వైజ్ ఆ పేరు పోకూడదు అనేది ఆయనది. ఇక్కడ ఏడిది నాగేశ్వరరావు గారిని ఏ ఫేజ్లో ఏ స్టేజ్లో అయితే మనం చూసుకున్నామో అక్కడే అలాగే ఉండాలి అనుకున్నారు, అలాగే ఉన్నారు కదా. అలాగే ఉన్నారు, ఇవాళకి ఆయన పేరు అలాగే ఉండిపోయింది ఆయనకి. కానీ ఆయనకు అనుకున్న ఇది చాలా గుర్తింపు సరిగ్గా చాలా చోట్ల ప్రభుత్వాల నుంచి అది రాలేదండి. పద్మశ్రీ కానీ రఘుపతి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రఘుపతి వెంకయ్య కానీ దాదాసాహెబ్ ఫాల్కే అట్లీస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి నామినేషన్స్ వరకు వెళ్ళిందండి. ముగ్గురులో ఆయన ఒకరుగా 1 year వెళ్ళారు 2012-13లోనూ. సో ఆ కాంపిటీషన్లోనూ ఆయనకి రాలేదు అది. అట్లీస్ట్ కొంచెం వరకు గుర్తించారు. మన పద్మశ్రీ కానీ ఈ కానీ మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అవకాశం ఉంది, కావాలంటే పోస్టమస్గా కూడా ఇవ్వచ్చు. నిజమే, అవును. ఇప్పుడు కళారంగానికి చిత్రరంగానికి ఇంత అవార్డ్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు అందులో సౌత్ ఇండియాకి సంబంధించి మూవీస్ అనేవి ఒక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పేరు తీసుకొచ్చి ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీటన్నిటికంటే ముందే అలాంటి స్థాయిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసినటువంటి సినిమాలు. ఎస్ అండి, అదే చాలామంది అనేవారు ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళిన సంస్థ పూర్ణోదయ ఫస్ట్, తర్వాత గ్యాప్ వచ్చి తర్వాత మళ్ళీ ఈ జనరేషన్లో బాహుబలి నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదొక ఇంటర్నేషనల్ ఇది అయిపోయింది అనమాట. రిలీజ్ కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి ఉండి కాదు, ఇలాగా ఏదో ఒక అమెరికాకి తీసుకెళ్ళడం ప్రింట్ అలాగా చేసేవాళ్ళం. సో బట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి, అకాడమీ అవార్డ్స్ కూడా వెళ్ళింది. స్వాతిముత్యం అండి, ఇట్స్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ టు గో బీయింగ్ పార్టిసిపేషన్ ఇన్ ఇది అకాడమీ అవార్డ్స్ 86లో. ఇప్పుడు ఇన్ని రకాలు అసలు శంకరాభరణం అనేది నో వన్ కెన్ ఇమాజిన్. అసలు అలాంటి ఆలోచన ధైర్యము అలాంటిది ఎవరికీ రాదు అనుకున్నప్పుడు ఎవ్రీ మూవీ ఈజ్ ఏ మాస్టర్ పీస్, క్లాసిక్, ఎవర్ గ్రీన్, అలా నిలిచిపోయేటువంటి ఐకానిక్ మూవీస్. కాకుండా అంతకు ముందు జరిగేటువంటిది ఒక సంఘర్షణ అనేది ఉంటుంది కదా. ఒక హీరోకి అలాంటి సంఘర్షణ ఉంటుంది, డైరెక్టర్కి అదే సంఘర్షణ ఉంటుంది, ప్రొడ్యూసర్గా నాన్నగారు మాత్రం ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇలా ఉండాలి, ఈ కథ ఇదే డిసైడ్ చేసుకోవాలి, ఒక సంగీతం ఉండాలి, కళలు ఉండాలి, డాన్స్ ఉండాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు అంత ఈజీగా జరగదు కదా. ఒక సినిమా మదిలో పుట్టిందేమో బయటికి రావడానికి చివరికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. ఎంత లాంగ్ ప్రాసెస్ అది, ఏం జరిగేది అసలు? అది లక్కీగా అండి మనకు నాన్నగారు సిరిసిరిమోతో ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ అప్పుడే ఆయనతో పాటే ఆల్మోస్ట్ ఎదిగిన వాళ్ళు ఒకేసారి వచ్చిన వాళ్ళు జంధ్యాల గారు ఒక ఆయన అండి, వేటూరు సుందరరామూర్తి గారు ఒక ఆయన అండి, లేదా విశ్వనాథ్ గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ ముగ్గురు లైఫ్స్ ఆల్మోస్ట్ ఒక టర్న్ తీసుకుంటే సిరిసిరిమో అండి. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ కూడా ఈ సినిమాకి శంకరాభరణంకి విశ్వనాథ్ గారు హార్ట్ అవుతే మిగతా అన్ని ఆర్గాన్స్ అంత బాగా కేవి మహాదేవన్ గారు సంగీతం అయితే, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డెడికేటెడ్ సింగింగ్ అవుతే, మొత్తం 10 రోజులు ఏ పాటలు పాడకుండా ఆయన దీనికే కేటాయించడం, మంచి బిజీగా ఉన్నప్పుడు రోజుకి 10 పాటలు 8 పాటలు పాడే రోజుల్లో డెడికేటెడ్గా ఆయన పాడడం, దేనికి అది అలా కుదిరిందండి. అది ఒకసారి కుదురుతాయంటారే అలా కుదిరింది. దాంతో ఆయన నాన్నగారికి ఎక్కడ ఏంటంటే రిస్క్ చేస్తున్నామే ఆ ఫీలింగ్ ఎక్కడ లేదండి. ఆయనకి లేకపోయేసరికి మాకు కూడా అసలు మేము కూడా కొంచెం అప్పట్లోనే మేము ఏదో మరీ డిఫరెంట్ టేస్ట్ అని కాదు కానీ కొంచెం కమర్షియల్ సినిమాలు అంటే ఇలాంటి సినిమా రెగ్యులర్ సినిమాస్ కంటే కొంచెం అగేన్స్ట్గానే విభిన్నంగా ఆలోచనలు ఉండేవాడు అందరికి కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. సో మేము ఎవరు కూడా దాన్ని డిస్కరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా. డెఫినెట్గా బాగుంటుంది సినిమా, కానీ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాను ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు శంకరాభరణం మాత్రం ఎవడో. పాటలు క్యాసెట్స్ తీసుకొస్తుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఇదేంటి ఇట్టారా జనం ఏంటి అని మేమే ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వన్స్ ప్రివ్యూస్ మొదలైనవి మెడ్రాస్లో అండి, బిజినెస్ షోస్ వేసేవాళ్ళం అండి, దాదాపు 100 షోస్ వేసామండి. అందరూ అసలు విపరీతమైన రెస్పాన్స్ అండి, మామూలు రెస్పాన్స్ కాదు, ఒక్కడు కొనివాడు కాదండి. చాలా బాగుందండి నాయక్ సార్, గొప్పగా ఉందండి, కాళ్ళ మీద పడిపోయారు ఎన్ని చేసి, కానీ బయట జనాలు చూస్తారండి అనేవారు. అలా మొత్తానికి రిస్క్ చేసి రిలీజ్ చేశారండి.
అవును, అది అంత పెద్ద రిస్క్ అనుకుంటే ఆ టైంలోనే ఒక రేంజ్లో ఆడుతున్నటువంటి సినిమాలు, వాళ్ళని ఒక యాక్షన్ హీరోలుగా, మాస్ హీరోలుగా చూసిన తర్వాత పక్కన హీరోయిన్ ఉండాలి, డ్యూయెట్లు ఉండాలి, ఇవన్నీ రకాలు ఇంత ఉన్నప్పుడు ఒక రకంగా అదొక ట్రెండ్ క్రియేట్ చేసేది. దాన్ని బ్రేక్ చేసి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు పెద్ద సినిమాలండి. అడవి రాముడు ఆడిందండి, దానికి ముందు వేటగాడు ఆడుతుందండి, డ్రైవర్ రాముడు, ఇలాంటివన్నీ ఆడే టైంలో ఉండి వెళ్ళి ఒక 55 ఏళ్ళు ముసలాయన ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి హీరో అని ఒక మిడిల్ ఏజ్డ్ మంజు బార్గి గారి లాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వేసిన ఆవిడ ఇంతకుముందు. ఆవిడని తీసుకొచ్చి పవిత్రమైన క్యారెక్టర్గా ఆవిడని తీసుకొచ్చి మామూలుగా ఇండస్ట్రీలో మాట్లాడుకోలేదు. ఏం నాగేశ్వరికి అయినా మర్చిపోయిందా, ఇలా చేస్తానేంటని చెప్పి అనుకునేవారు అందరూ. సినిమా చూసాక మాత్రం ఎవడో మాట్లాడలేదండి, కానీ ఎవడో కూడా ముందుకు రాలేదండి. కొనాలంటే ధైర్యం చేయలేకపోయారు, రిలీజ్ చేయాలన్నా అదే భయం అనేది ఉంది. ఆ టైంలో ఏమనిపించింది, ఒక ధైర్యం అలాగే ఉండిందా, లేదు ఇంకా ఇది రిలీజ్ అవ్వదేమో అనేటువంటి? రిలీజ్ అవ్వదేమో లేదు, ఎలాగైనా చేస్తామనే ఉందండి, పెద్ద డిఫరెన్స్ లేదండి. ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ తోటి మాట్లాడి దాని గారు రిలీజ్ మనం ఓన్గా చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాము. అలాగే లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారిని అని ఆయన సహకారంతో బాగా ప్లాన్ చేసి ఈ సినిమాకి ఎలా రిలీజ్ చేయాలో జనాలకి తక్కువ ప్రింట్లు వేసి మెల్లిగా టాక్ స్ప్రెడ్ అయ్యాక మెల్లిమెల్లిగా పెంచుకుందాం అని చెప్పి పబ్లిసిటీ అది వెరైటీగా చేయించైనా అప్పుడు ఐడియాస్ ఇచ్చి, అప్పుడు మన కేఎస్ రామారావు ఉన్నారు కదా, కేఎస్ రామారావు అప్పుడు రేడియో పబ్లిసిటీ క్రియేటివ్ కమర్షియల్స్ ఆయన చూసుకునేవారు చాలా సినిమాలకి. ఆయన మేము అందరం కలిసి కూర్చుని రకరకాల ప్లానింగ్స్ చేసుకుని పబ్లిసిటీకి ప్రముఖులందరి చేత అభిప్రాయాలు చూపించి సినిమా చూపించి అప్పట్లో ఆ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా అసలు ఏవి కనిపించని టైంలో ట్వీట్లకి ఇట్లా అవి కాదు, ఆత్రేయ గద్దరికి వెళ్ళిపోయాను సినిమా చూసి ఆయన ఆదరిస్తే ఆంధ్రులు లేకపోతే అందులు ఆయన హెడ్డింగ్. అలాగే రకరకాలు ఈ సంవత్సరంలో 2 అద్భుతాలు, సంపూర్ణ సూర్యగ్రహణం, శంకరాభరణం. అలాగా ఎవరికాళ్ళు అసలు మైమర్చిపోయి అందరం నిజంగా 2-3 రోజులు మేము కలెక్ట్ చేసుకున్నాం కదా, 3వ రోజు నుంచి ఎవరి కాడే పంపించడం మొదలుపెట్టారు అభిప్రాయాలు, మా ఏంటి పేపర్లో అని చెప్పి. అలాగే రకరకాల న్యూ కాన్సెప్ట్స్ పబ్లిసిటీలో కూడా క్రియేట్ చేసి మొత్తం జనాన్ని థియేటర్ దగ్గరికి రప్పించడానికి మ్యాక్సిమం చేస్తే, అయినా కూడా 2-3 రోజులు చాలా వీక్గా ఉందండి. తర్వాత మెల్లిమెల్లిగా ఫైర్ అయ్యి వైల్డ్ ఫైర్ అయ్యిందండి. ట్రూ, నిజంగా వెరీ రీసెంట్గా గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్లో శంకరాభరణాన్ని స్క్రీన్ చేస్తున్నారంటే కంప్లీట్ థియేటర్ అంతా ఫుల్ ప్యాక్డ్గా కనిపించినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైనా అనిపించిందా రిలీజ్ చేయాలి, ఇప్పటికి తగ్గట్టుగా దానికి కలర్ కరెక్షన్స్ హెచ్డి ప్రింట్తో తీసుకురావాలి అని అనిపించిందా? చేంజ్ చేయండి అని రెడీ చేశారండి. ఎప్పుడు వస్తున్నాయి రిలీజ్? వెయిటింగ్ ఫర్ రైట్ టైం టు టేక్ ఇట్. అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, 4K అంతా కూడా అయిపోయింది, మొత్తం రీమాస్టరింగ్ అంతా చేసి రెడీ చేసి ఉంచాను. ఫస్ట్ శంకరాభరణం చేశాను, రెడీ అయి ఉంది. ఎనీ టైము మొత్తం సిచ్యువేషన్ మార్కెట్ థియేటర్స్ పొజిషన్స్ అని చూసుకుని మంచి పబ్లిసిటీ చేసి చేద్దామని రెడీగా ఉన్నాం. నెక్స్ట్ సాగర్ సంగమం, స్వాతిముత్యం ఇవి కూడా ప్రాసెస్లో ఉన్నాయండి. 1 by 1 చేద్దామని. సో మెల్లిమెల్లిగా ఈగర్లీ వెయిటింగ్. నిజంగా అది ఎన్నిసార్లు థియేటర్లో వచ్చినా, ఎన్నిసార్లు VCDలు తెచ్చుకొని పెట్టుకొని చూసినప్పటికీ కూడా ఆ ఫీల్ అనేది వెరీ ఫస్ట్ టైం మళ్ళీ మనం చూస్తున్నాం. ఒక తన్మయత్వం, లీనమైపోతాం మనం అందులో. నిజంగా ఓల్డ్ అంతా శ్రమ. 40 years సందర్భంగా 2022 అనుకుంటా 40 years అయింది అంతేనా? అవును, 80 అండి 2020. అవును, 20లో 40 years సందర్భంగా డిజిటలైజ్ చేసింది ప్రొజెక్ట్ చేసామండి ఇక్కడ. చేసి వెల్ విషర్స్ అందరూ కలిసి చూస్తే ఇక చిన్న సెలబ్రేషన్ చేస్తే మళ్ళీ అందరూ పాతకాల సేమ్ అదేలాగా మధుర స్మృతులు పెద్ద ఆయన డైరెక్టర్ గారు ఉండగా జరిగింది. నాన్నగారు లేరు కానీ ఆయన ఉండగా జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే తయారమ్మ బంగారయ్య, పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్స్లో ఒక ఓల్డ్ కపుల్ని, మీరు ఇప్పుడు శంకరాభరణంకి ఎలా అయితే ఒక ఎక్స్పెరిమెంటో అందులో కూడా ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు. వైవాహిక జీవితం గురించి యువ దంపతులకి, జంటలకి వివరిస్తుంటారు. ఒక చిన్న క్యామియో రోల్ చిరంజీవి గారు ప్లే చేశారు. హార్డ్లీ 3 minutes ఉంటుంది. ఎంత ఉంటుంది? 2 to 3 minutes. 2 to 3 minutes ఉంటుంది. అదొక టర్న్, ఒక స్టెప్. ఆ తర్వాత మళ్ళీ స్వయం కృషికి వచ్చేసరికి అప్పటికి సుప్రీం హీరో, ఆపద్ బాంధవుడు, మెగాస్టార్, ఒక 3 ఫేజులు, 3 దశల్ని మీ పూర్ణోదయ ఫిల్మ్ క్రియేషన్స్లో చూసినప్పుడు ఎలా ఉండేదండి యాక్చువల్గా అనుబంధం కావచ్చు, తనతో అనుభవాలు కావచ్చు?
అంటే యాక్చువల్గా తాయారమ్మ బంగారాలో వేసినప్పుడు ఇది వాజ్ ఓన్లీ నా ఆర్టిస్ట్ అండి మాకు. అంటే ఒక మా ఎడిటింగ్ రూము పునాదిరాళ్ళ ఎడిటింగ్ రూము ఒకటే అండి. ఆ ఎడిటింగ్ రూమ్లో చూసి నాన్నగారు ఈ అబ్బాయి ఐస్లో మంచి ఇది ఉంది, డెఫినెట్గా బాగుంటాడని చెప్పి పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ గారని మా అందరికీ కూడా ఒకళ్ళే, అక్కడ ఆల్బమ్స్ ఉంటే మన ఊరు పాండవులు డిజైన్స్ జరుగుతున్నాయి, అక్కడ కూడా చూసి ఈ అబ్బాయి కూడా అబ్బాయి కదంటే అవునండి. ఆ క్యారెక్టర్ మొదట్లో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే తాయారమ్మ బంగారాయికి ఎవరు చేస్తాడో కానీ చాలా పవర్ఫుల్గా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అదే క్లైమాక్స్ని టర్న్ తీసుకుని క్యారెక్టరు అదే మొదటి నుంచి జంజాల్ గారు ఆ క్యారెక్టర్ మీద జంజాల్ గారు స్క్రిప్ట్ అనమాట ఆ పిక్చర్కి. అంటే అలా అలా చాలా రకరకాల వాళ్ళని ఎతికాము, రకరకాల పెద్దవాళ్ళు ఎవరైనా గెస్ట్గా వేస్తారేమో విలన్స్ అనుకుంటే రకరకాలు ట్రై చేసావు. ఇది చూసాక నాన్నగారు మనోహర్ పాండవులు ఫోటోలు చూసాక జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ దానికి, జయకృష్ణ ఒకసారి ఆ అబ్బాయిని ఆఫీస్కి రమ్మను అంటే వచ్చారు పాపం. ఆయన వచ్చి బాబు ఎల్లుండ చిన్న వేషం కానీ మాది అంటే అప్పటికే నాన్నగారి మీద ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం వచ్చేసింది, ఎందుకంటే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఉంది. సో లేదండి మీ దాంట్లో చిన్నది ఒప్పుకున్నాడు పాప, గెస్ట్ అనే వేస్తాం ఎందుకంటే నువ్వు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నావు కాబట్టి గెస్ట్ కిందే వేస్తాం అని చెప్పి గెస్ట్ రోల్ కింద ఆయన పేరు వేసి క్యారెక్టర్ వేసాం. అది మెరుపులాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి చాలా బాగా వచ్చింది. అది అయ్యాక మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్ వచ్చింది. మాకు అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్ అనమాట. మాకు కజిన్స్ అలాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోండి, అంత క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కన్నా కూడా. వాళ్ళు ఇట్లా సంబంధం కుదిరేసరికి మా ఇంటి అల్లుడు కింద ఆయన కూడా బాగా అటాచ్ అయిపోయారు. దాంతోపాటు ఆయన ఎదుగుతూనే ఉన్నారు ప్యారలల్గా, మా సినిమాలు జరుగుతూనే ఉన్నాయి, ఆయన ఎదుగుతూనే ఉన్నారు. సో ఆయనతో చెయ్యాలని నెక్స్ట్ వీక్ నుంచి అడగడం మొదలుపెట్టాం. శంకరాభరణం అయ్యాక సీతాకోకప్పటి నుంచి ఆయన డేట్స్ కోసం ట్రయల్స్లో ఉన్నాం. అది సబ్జెక్టు స్వయం కృషి టైంకి ఇదండి. ఆయన ఒకేసారి ఆయన 2-3 డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలని ఒక దీంట్లో రుద్రమీణ ఆయన ఓన్ బ్యానర్లోను, మాదేమో ఇది భారతీ రాజా గారితో ఆరాధన, రకరకాల క్యారెక్టర్స్ చేయాలని చెప్పి అప్పుడు చేసి విశ్వనాథ్ గారితో ఆల్రెడీ శుభలాక్ చేశాడు, ఆయన శుభలాక్ చేశాడు, హిట్ అయింది. సో సెకండ్ ఫిల్మ్ మాది అయింది అనమాట. అలాగా ఇది మళ్ళీ ఇది హిట్ అయ్యాక మధ్యలో మళ్ళీ మాకు స్వయం కృషి అయ్యాక నెక్స్ట్ ఫిల్మ్ కోసం ట్రయల్ మళ్ళీ మొదలు పెడితే అది ఆపద్బాంధుడు. అప్పటికే మళ్ళీ ఈకే ఎదిగిపోయారు ఎక్కడికో. 87 ఇది 92 అది 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ మాకు సబ్జెక్ట్స్ సెట్ అవ్వలేదు. చిరంజీవి గారితో విశ్వనాథ్ గారు మా స్టైల్ ఆఫ్ పూర్ణోదయ స్టైల్లోకి రావడానికి అది అవ్వడానికి 92 అయింది. దాంట్లో కూడా పాపం ఆయన కూడా సబ్జెక్ట్ సైడ్ అది కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి పాపం చేశారు. ఆయన పూర్తి హార్ట్ అలా పెట్టేశారు ఆ సినిమాకి. అది మాకే చాలా ఇదేసింది, ఎందుకు ఆయనకి సక్సెస్ అవ్వలేదని. సినిమా సక్సెస్ ప్లస్ ఆయన నేషనల్ అవార్డు అన్నది చిన్న పాలిటిక్స్ జరిగి అక్కడ మిస్ అయింది ఆయనకి. అవును, అయితే యూ వుడ్ హావ్ బీన్ ద బెస్ట్ యాక్టర్ అయ్యారు వెరీ ఫస్ట్ తెలుగు. అవును, అలాగే ఆయనకి మిస్ అయింది, సాగర్ సంగమంలో కమలాసన్ గారికి మిస్ అయింది. బట్ నంది అవార్డులు ఇవన్నీ వచ్చింది. నంది ఫస్ట్ నంది చిరంజీవి గారికి మా స్వయం కృషి అండి, సెకండ్ నంది మళ్ళీ ఆపద్బాంధవుడే కదా. ఇప్పుడు ఆయన ఎలా ఎదుగుతూ వచ్చారో మీతో మాత్రం అసోసియేషన్ అటాచ్మెంట్ని అయితే అసలు కట్ చేసుకోలేదు, అది కూడా ఆయన గుర్తు పెట్టుకున్నారు. అలాగే ఉన్నారు ఇప్పటికీ, అలాగే అండి మాకున్నారు. ఇది మేము కూడా అలాగే దాన్ని ఇప్పుడు కూడా మేము ఓవర్ అడ్వాంటేజ్ కానీ ఓవర్ ఇది కానీ తీసుకోం. నీట్గా మెయింటైన్ డిస్టెన్స్ కరెక్ట్గానే మెయింటైన్ చేసుకుంటూ ఆయన తోటి రిలేషన్షిప్ అలా కంటిన్యూ చేస్తున్నాం హెల్దీగా ఇదిగా. ఆ ఎదిగే క్రమంలో పెళ్ళి కూడా ఆల్మోస్ట్ మీకు సంబంధంతోనే అయినట్టుంది కదా. మీ నాన్నగారిని కూడా ఆయన అభిప్రాయం అడిగారు. తాయారమ్మ బంగారాయ ఫంక్షన్లోనే ఫస్ట్ సురేఖ్ గారు ఇద్దరు డైరెక్ట్గా చూసుకున్నారు, దూరంగా, పెళ్లి చూపులు కాదు, ఊరికే అలా సెట్లో చూసుకున్నారు. తర్వాత మన ప్రివ్యూలో కూడా శంకరాభరణం ప్రివ్యూ అప్పుడు కూడా వీళ్ళు వచ్చిన షోకే ఎవరో మన సురేఖ్ గారు అదే రావణి గారి ఫ్యామిలీ వచ్చిన షోకే చిరంజీవి గారు కూడా వచ్చారు అదే అన్ఎక్స్పెక్టెడ్గా. అక్కడ మళ్ళీ చూసుకోవడం అలాంటివన్నీ జరిగినాయి. మన రావణి గారికి నాన్నగారికి ఉన్న సాన్నిధ్యంతో అలా 10 మందిని అడుగుతారు కదా ఎలా చేద్దాం డెఫినెట్గా. సో ఈయన కూడా ఇండైరెక్ట్గా ఒక పెళ్లి పెద్ద కింద
ఎవరైనా జయకృష్ణ గారు, నాన్నగారు వీళ్ళందరూ. ఆ పెళ్ళి అవడంలో ఈయన పాత్ర కూడా కొంచెం ఉంది. సో ఒక రకంగా పెద్దరికము అనేది ఉంది, సినిమాలు తీసిన తర్వాత వచ్చినటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా ఉన్న తర్వాత చిరంజీవి గారు కూడా ఒక మాట అలాగే అన్నారు. నాన్నగారు ఎలా అయితే హార్ట్ఫుల్ మూవీస్ అంటారు, పూర్ణోదయ వాళ్ళందరివి హార్ట్ఫుల్ మూవీస్ అనేది. సో నాగేశ్వరరావు గారు మనకి దూరం అయిన తర్వాత చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ ఫీల్ ఎలా వచ్చింది? అసలు యాక్చువల్గా ఏమన్నారు ఆయన? ఆయన అసలు చాలా మిస్ అయ్యాను అసలు. అంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు పొద్దునుంచి సాయంకాలం లాస్ట్ రైట్స్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు, ఆయన కూడానే ఉన్నారు. ఆయన మోసారు, మేము అసలు షాక్ అయిపోయాం. అంతిమయాత్రలో ఉన్నారు, ఆయన మోసారు. ప్లస్ ఇప్పటికీ వాళ్ళలో ఏమున్నా మమ్మల్ని ప్రతిదానికి మేము ఇన్వైట్ చేయబడతాం. మేము మా ఇంట్లో ఏదైనా వాళ్ళు లేకుండా జరగదు. సో అంత అటాచ్మెంట్. సూర్య గారు కానీ, అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు, నెక్స్ట్ జనరేషన్ కూడా మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి తెలుసు అందరూ, చరణ్ వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఒకవేళ ఇమాజిన్ నాన్నగారు అలాగే ఉన్నారు, పూర్ణోదయ మూవీస్ కూడా అలాగే ఉంది, మళ్ళీ సినిమా తీయాలి అనుకున్నారు అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్లో వచ్చేది అనుకుంటున్నారు మీరు? ఏముందండి, ఇప్పుడు కూడా మంచి సినిమాలు వస్తున్నాయండి. చాలా డిఫరెంట్, క్లాసికల్ అనే ఉండక్కర్లేదండి, డిఫరెంట్ ఫిల్మ్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి చాలా. ఆ స్టైల్లో ఏమైనా ఆలోచించొచ్చాము. ఏముంది, ఇప్పుడు ఈ మధ్యన కూడా మంచి మంచి సినిమాలు, అవుట్ ఆఫ్ ది వే సినిమాలు కూడా వస్తున్నాయి కదండి, అవి కూడా ఆడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టు, అది ఎంత బాగా ఆడుతుందండి. అది దిల్ రాజు గారు తీశారు లాస్ట్ ఇయర్ బలగం. అలాగా 35 అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యన. అలా డిఫరెంట్ ఫైల్లో ఫిల్మ్స్ వస్తున్నాయండి మనకు కూడా. యూత్ బాగా కొత్త కొత్త వాళ్ళు చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళకి కూడా కరెక్ట్ అయిన ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా తీస్తారేమో అని నా ఫీలింగ్. ఒక ప్రొడ్యూసర్స్ ఉండి మేమున్నాము, చాలామంది ఉన్నారండి. చాలామంది ఇంకా గుర్తింపు లేకుండా రాకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇంకా ఎందుకంటే నేను కథలు ఎంటుకుంటాను, నా దగ్గరకు వచ్చే అభిప్రాయాలు అడుగుతుంటారు కొంతమంది యంగ్స్టర్స్ అంతా. సో చాలామందిలో ఉందండి, జీలు ఉందండి. కానీ ఒక్కొక్కరికి ఒక టైం రావాలండి. అది మళ్ళీ ఎప్పుడు రివైవ్ చేస్తున్నారు పూర్ణోదయాన్ని? చేస్తామండి, డెఫినెట్గా చేస్తాను. చేయాలని ఉంది, బట్ పూర్ణోదయలో చేయను. బట్ కూడా భయం, అది షాక్ కొడుతుంది భయం అంటుందో. నిజంగా కదా. మరి అలాగే మేము కొత్త వాళ్ళని ప్రోత్సహించడం ఆ రోజుల్లోనే మేము వంశీని మేము ఎంకరేజ్ చేసాము. పెద్ద వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు మా కంపెనీ తరపు నుంచి పర్మనెంట్ అసోసియేట్ డైరెక్టర్ అండి. ఏ సినిమా అయినా ఆయన అసోసియేట్, నాట్ ఓన్లీ అసోసియేట్ డైరెక్టర్, అన్ని పనులు చూసుకుంటాడు ఆయన. డిజైన్స్ చేయించడం అది బాగా చేయిస్తాడు. డిజైన్స్ చేయించడం, చిన్న చిన్న మాతో పాటు వచ్చేసేయడం చిన్న చిన్న పనులు. అది అసలు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ల కింద ఉండేవాడిని. సో అప్పటి నుంచి ఆయన థాట్స్ అని చెప్తుంటే ఆయన అందరం కలిసి సితారా సినిమాకి చేశారు. యాక్చువల్గా మేము ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల ఆయనకి వేరే ఛాన్స్ వస్తే అది కూడా నాన్నగారు చేయమని చెప్పి వాళ్ళని సితారాకి మనం ఇది చేసాం అనమాట. భానుప్రియ ఇంట్రొడ్యూస్. సో అప్పుడే ఇంట్రడక్షన్స్ ఇవన్నీ కూడా చాలామందికి చేసాము పెద్ద ఎత్తున. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత వాళ్ళకంటూ ఒక గుర్తింపు, వాళ్ళకంటూ ఒక పేరు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? మా క్రియేషన్, మా ప్రొడక్షన్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి కూడా చక్కగా కొంతమంది కొడుతుంది, కొంతమందికి ఉండదండి, మర్చిపోతారు. కొంతమందికి ఉంటుందండి. ఇప్పుడు ఆలీ ఉన్నాయండి, ఆలీ సీతాకోక చిలుకలో ఇంత పిల్లవాడు ఆర్టిస్ట్ మా ఇంట్లోనే 2 నెలలు 3 నెలలు మా ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లడు అతను హోటల్లో పెట్టడం ఏంటి, మా ఇంట్లోనే పిల్లలతో ఉంటాడని చెప్పి నాన్నగారు ఇంట్లోనే పెట్టేది. మాతో బాగా అలవాటు అయిపోయాడు. సో అతను ఇప్పటికీ మాతో అప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు పాపం. సో కొంతమందికి అలా ఉంది, కొంతమంది ఉండదు, మర్చిపోయినా కొంతమంది అంటుందండి అది ఫీల్డ్లో. నాన్నగారు కూడా లేకపోయేసరికి ఇంకా అవసరం లేదనుకుంటారు. ఆ స్టేజ్ వచ్చేసింది, ఇంకా అది గతం అయిపోయింది ఇంకా వాళ్ళకి. నాన్నగారు యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారు. చిన్న చిన్న రోల్స్ ఆల్మోస్ట్ ఒక 100 సినిమాల్లో చేసిన తర్వాత హౌకమ్ ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అనేది ఒక థాట్తో పాటుగా ఒక కల్చర్ని చూపించాలి, లేకపోతే ఒక సంగీతాన్ని చూపించాలి, ఒక నృత్యాన్ని చూపించాలి, అందులో కూడా ప్రవేశం ఏమైనా ఉందా నాన్నకి? ప్రవేశం అంటూ వేయలేదండి. ఆయన కాలేజ్ డేస్లో ఆయన డ్రామాలు వేసాడు బాగా విపరీతంగా. పిఆర్ కాలేజ్లో ట్రూప్ ఉండేది ఆయనకి, కళాప్రపూర్ణ రాఘవ కళా సమితి అని. హర్నాథ్ అనే హీరో ఉండేది కదండి, ఆయన, జగపతి బాబు గారు ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు, విజయ్ చంద్ర,
కేకే శర్మ, మాడా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ నాన్నగారు అందరూ కలిసి డ్రామా ట్రూప్ అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ టైంలో బెస్ట్ పెర్ఫార్మెన్సు, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్షన్ అవార్డ్స్ పరిస్థితుల్లో వాళ్ళు స్టేట్ లెవెల్లో చీసీ అంట. ప్లస్ అప్పట్లో చాలామంది చెప్పారు నాకు తర్వాత నాన్నగారు ఇది అన్నీ ఒకే డ్రామా రకరకాల పరిస్థితుల్లో వేస్తారు, వేరే వేరే ట్రూప్స్ వేస్తారు. ఈయన డైరెక్ట్ చేశాడు డ్రామాస్ అన్ని. ఈయన స్టైలే అసలు డిఫరెంట్గా ఉండేదట. ప్రజెంటేషన్ ఆఫ్ ద సేమ్ స్క్రిప్ట్ ఈయన ప్రజెంటేషన్ వేరేలాగా ఉండేదట. సో అప్పట్లోనే ఆయన కొంచెం సంథింగ్ డిఫరెంట్గా చూపించాలి చూస్తే డెఫినెట్గా అప్రిసియేషన్ ఉంటుంది అన్న ఇది అప్పట్లోనే ఉండేది ఆయనకి. ఇది ఆయన వన్స్ ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చాక అన్ఎక్స్పెక్టెడ్గా ప్రొడ్యూసరు స్టేజ్గా అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఒక ఫ్రెండ్స్ని హెల్ప్ చేయడం కోసం ఒక డబ్బింగ్ సినిమాలో వాళ్ళకి చేయడంతో వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని చెప్పంటే రామచంద్రపురం రెడ్డీస్ వాళ్ళకి హెల్ప్ చేసి అప్పుడు నాన్నగారు యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న పరిచయం విశ్వనాథ్ గారు. నేరము శిక్ష అని చాలా మంచి క్యారెక్టర్ అండి బాలయ్య గారిది. కృష్ణ గారు హీరో, కృష్ణ గారు ప్లే బాయ్ క్యారెక్టరు, వాళ్ళలో డ్రైవర్ అనమాట నాన్నగారు. అతను కారు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఫాదర్ మదర్ ఇతను జైలుకి పంపుతారు. టైటిల్ రోల్ అనమాట ఆల్మోస్ట్ నేరమో శిక్ష, పెద్ద హిట్ అండి అది. ఆ టైంలో విశ్వనాథ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పటికైనా ప్రొడ్యూస్ అవుతే ఇదో సినిమా తీయాలి అందులో ఫిక్స్ అయిపోయాడు. అలాగ మెల్లిమెల్లిగా ఈ సిరిసిల్ల ప్రొడ్యూసర్స్ని కలిపి నాన్నగారికి ఉన్న అనుభవంతో పెద్ద టెక్నీషియన్స్ అందరినీ విఎస్ఆర్ స్వామి గారిని కెమెరాగా అలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరినీ అప్పుడు పెట్టి నాన్నగారు ఉన్న ఆబ్లిగేషన్స్ని ఉపయోగించుకుని ఆయన అలా నిలదొక్కున్నారు. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. హిందీలో అయితే సంథింగ్ మామూలుగా కాదు, డఫ్లీ వాళ్ళ పాటకి కాయిన్స్ అలా వేసేవారంట. జయప్రద ఎంట్రీ అది ఇక్కడ ఇంట్రడక్షన్ అక్కడ హిందీలో చూపించి ఇక్కడ కూడా స్టార్డమ్ ఈ సినిమాతో వచ్చింది జయప్రదకి. సర్గం అలాగే స్టార్డమ్ సర్గం తోటి వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ సాగర్ సంగం ఆవిడకి. ఇప్పటికీ ఆవిడ సాగర్ సంగం గురించి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే అదే చెప్తుంది. మర్చిపోరు మీరు అన్నట్టుగా అసలు అంత పెద్ద గుర్తింపు ఆ స్థాయిలో రావడం అనేది. ఇప్పుడు కల్చర్ ఒకటి అండ్ మనకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు నృత్యము దాంట్లో ప్రవేశం ఉందని అడిగారు కదా. ఆయన ప్రవేశం డైరెక్ట్గా లేదు కానీ వాళ్ళ సిస్టర్స్ మా అత్తయ్య గారు వాళ్ళందరూ సంగీతాలు నేర్చుకున్నప్పుడు అది కొంచెం మెల్లిగా విండాలు అన్నీ చేసేవారు అని తప్ప డైరెక్ట్ అటాచ్మెంట్ మాత్రం లేదు. కల్చర్ మీద మాత్రం కొంచెం ప్రేమ ఉండేది, మన కల్చర్ని ఇది చేయాలని. అది విశ్వనాథ్ గారితో దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువైంది. దాంతో వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత బాగా కుదిరింది మీకు. సో ఇప్పుడు విశ్వనాథ్ గారితో ఉన్నటువంటి అసోసియేషను, అటాచ్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నమ్మడం అనేది సరే అక్కడ ఉన్నటువంటి డ్రామా ట్రూపుల్లో చేయడం లేకుంటే అక్కడ ఉన్నటువంటి క్రియేటివిటీ అంతా అది డిఫరెంట్, అప్పటికి మాత్రమే పరిమితమైంది. సినిమా అనేది ఎప్పటికీ కలకాలం నిలిచిపోతుంది, అందులో డబ్బుతో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, ఇంతమంది కలవాలి. ఆ నమ్మకం నాన్నగారి మీద ఎలా వచ్చింది ఆయనకి? మరి ఎవరికి? విశ్వనాథ్ గారికి కూడా ఆ నమ్మకం ఉండాలి కదా. నాన్నగారేమో ఇంత సినిమా తీయాలనుకున్నారు, ఆయనతో డైరెక్షన్గా నేను ప్రొడ్యూసర్ అవ్వాలి, ఆయన నమ్మి రావడం అనేది కూడా. ఆయన ఈ సినిమా సబ్జెక్టు రెడీ చేసుకుని అప్పట్లో 2-3 టాప్ ప్రొడ్యూసర్స్కి ప్రపోజ్ చేశారు. ఆయన చేద్దాం ఎవరూ ఒప్పుకోలేదు. అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్స్ 76, 75లో ప్రొడ్యూసర్. నాన్నగారికి ఒకటి ఉంది జాయిస్తారు సబ్జెక్టు. మరి మన వాళ్ళు కొత్త వాళ్ళు అంటారు సినిమా వాళ్ళు అసలు ఎవరు సినిమాలు కూడా చూడరు వాళ్ళు. అలాంటి వాళ్ళు మెయిన్ ప్రొడ్యూసర్స్ నాగేశ్వరు మిమ్మల్ని మీ మీద పెట్టేస్తున్నాం ఆ నమ్మకంతో. అప్పుడు నాన్నగారు ఈ సబ్జెక్టు లైన్ చెప్పారు నా విశ్వనాథ్ గారు, డెఫినెట్గా బాగుంటుందండి చేద్దాం అన్నారు. అంటే ఏంటో ఇది కాన్ఫిడెన్స్ ఆయన మీద అనేసరికి మరి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇది కలర్లోనే తీయాలి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఉండేయండి. ఈ సినిమా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, కలర్లోనే తీయాలి, డ్యాన్సులు రిచ్నెస్ కలపడాలంటే కలర్లోనే బాగుంటుంది ఈ సినిమా, తీద్దామండి కలర్లోనే తీద్దాం. దీని తర్వాత వచ్చిన సీతామహాలక్ష్మి బ్లాక్ అండ్ వైట్ అండి, విశ్వనాథ్ గారిదే. దానికి ముందు వచ్చిన వసీద్ కదా ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్లే. మాంగళ్యానికి మరోముడి చాలా పిక్చర్స్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఆయన. సో కలర్లో చేద్దాం అని చెప్పి వచ్చేసరికి ఆయన సో నాగేశ్వరికి నా మీద ఇది ఉందని చెప్పి ఆయన కూడా పాపం
ఫుల్ అండ్ ఫుల్ హార్ట్ పెట్టాడు. ఇక్కడ విశ్వనాథ్ గారికి కూడా అప్పటి వరకు డిఫరెంట్ జానర్లో ఎక్కువ సినిమాలు వచ్చాయి, ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. అట్లా కూడా డిఫరెంట్ స్టైల్లో చూపించేవారు. టోటల్గా ఈ కల్చర్ మీదకి మారింది సిరిసిరిమోతో. ఆయన మ్యూజిక్ అండ్ డ్యాన్స్ మీదకి మార్చింది సిరిసిరిమోవ. దాని ముందు ఒక కాలం మారింది కాదు, చెల్లెలు కాపురంలో చరణ కింకమ్మలు గల్లు గల్లు అనే ఒక పాటతోటి అంటే డాన్సర్ క్యారెక్టర్ ఒకటి ఉండేది. ఇది వాణిశ్రీ గారు, సోహన్ బాబు గారు కవిత్వం. అలాగే అది లైట్గానే ఉంది. ఫుల్ ప్లెజ్డ్గా రావడం ఇది. ఇంకా ఫుల్ ప్లెజ్డ్ శంకరాభరణం తోటి మొత్తం విశ్వనాథ్ గారికి జానరే మారిపోయింది టోటల్గా. ఆయన అంటే మ్యూజిక్ డాన్స్ అనే ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాలకి. ఎంత రివల్యూషన్ లిస్ట్ లాగా ఉంటారు. ఆయన వేసుకునేటువంటి డ్రెస్ స్టైల్ అవన్నీ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కదా, తీస్తున్నటువంటి దీనికి కూడా. ఆయన రివల్యూషనరీ కాదండి, ఆయన ఇంతకుముందు డైరెక్టర్ అవ్వకముందు సౌండ్ ఇంజనీర్ అండి. ఆయన సౌండ్ ఇంజనీర్ కన్నా ముందు సౌండ్ అసిస్టెంట్ అండి. అంటే ఇట్లాగా ఈ మైక్ పట్టుకుని ఆర్టిస్టులకి బూమ్ మైక్స్ అది చేసి రికార్డింగ్ చేసి జాబ్ అండి వాహిని స్టూడియోలో. అప్పట్లో వాళ్ళందరికీ కాకి యూనిఫామ్ అండి. సో అది మర్చిపోకూడదు. నేను ఫస్ట్ స్టార్టింగ్ అదైంది, నేను ఇప్పటికీ వర్కర్నే అని షూటింగ్కి కంపల్సరీగా లాస్ట్ ఫిల్మ్ వరకు అయినా అదే. సో నమ్మకాలు అనేవి ఇప్పుడు ఆ గ్రౌండ్ని మర్చిపోకూడదు. మనం అక్కడి నుంచి వచ్చాము, ఎంత నమ్ముకున్నప్పటికీ కూడా అదొకటి ఉంటుంది, ఆ విశ్వాసం అనాలా, దాన్ని ఒక గ్రాటిట్యూడా. స్వయం సబ్జెక్ట్ అదే మనకి మళ్ళీ ఎగ్జాక్ట్లీ. పాత రూట్స్ మర్చిపోకూడదు, ఎదిని కొద్దీ ఒదగాలి, ఒదిగి ఉండాలి అనేది స్వయం కృషి ఇతివృత్తం అదే కదా. సో వీటన్నిటికీ తోడు ఆ ఎస్ సెంటిమెంట్ ఏంటండి? ఎస్ అనుకోకుండా వచ్చిందండి. అలాగా సిరిసిరిమోతో స్టార్ట్ అయ్యిందండి. ఆయనకి ఎస్ సిరిసిరిమోతో ఆల్మోస్ట్. దాని ముందు రకరకాల పేర్లు వచ్చినాయి, జీవన జ్యోతి, రకరకాల సినిమాలు వచ్చినాయి. ఆయనకి ఎస్ తోటి స్టార్ట్ అయింది సిరిసిరిమోవ సక్సెస్. మళ్ళీ శంకరాభరణం అనుకోకుండా, అదే శంకరాభరణం రాగమే సబ్జెక్టు, అదే శంకరుడికి ఆభరణం, రకరకాల ఇది ఉన్నది, అంటే కరెక్ట్ అవుతుంది సినిమాకి శంకరాభరణం ఉన్నది. అలా శంకరాభరణం. ఇంకా మాకు బ్యానర్ కూడా సితారా, స్వయం కృషి, తాయరమ్మ బంగారే కూడా కుదరలేదు. అలాగా ఆపద్బాధుడికి ఫస్ట్ ఫిల్మ్ పూర్ణోదయ, లాస్ట్ ఫిల్మ్ పూర్ణోదయకి కుదరలే. అందులో ఏడిదే శ్రీరామ్ గారిది కూడా స్వరకల్పన, అది కూడా ఎస్తోనే ఉంది. సో ఇప్పుడు శ్రీరామ్ గారితో ఒక హీరోగా సినిమా తీయాలి, దానికి స్వరకల్పన అని పెట్టి ఇవన్నీ చేసినప్పుడు మీతో చెయ్యాలి అనే ఆలోచన రాలేదా? నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి ఈ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఎప్పుడు ఇంట్రెస్ట్, భారతీరాజ గారు అప్పుడే అడిగారండి నన్ను, సీతాకోచలకి అప్పుడు అయ్యాక హీరోగా అడిగారండి. నేను లేదండి, నాకు ఆ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూషను ఇటు పక్క నాకు ఇంట్రెస్ట్ అని నాకు అసలు మొదటి నుంచి లేదండి. శ్రీరామ్ గారు మరి శ్రీరామ్ గారు మొదటి నుంచి మొదటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చిన్న చిన్న వేషాలు ఈసీఓడు మా సినిమాలోనే అనుకోకుండా వచ్చింది, అనుకోండి ఇంట్రెస్ట్ మొత్తానికి. శంకరాభరణం అప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటే డైరెక్టర్ గారు శ్రీరామ్ రా వేషం పోయి, అప్పుడు శ్రీరామ్ ఇంట్లో గిటార్ నేర్చుకుంటాడు. మామూలుగా గిటారు వెస్టర్న్ ట్రూప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక్కొక్క కుర్రాడు కింద ఏం చేశారు దాంట్లో. అలాగే సీతాకోచిలకలో భారతీరాజా గారితో చెప్పి నాన్నగారు 5 ఫ్రెండ్స్ కదా, ఒక క్యారెక్టర్, అది మంచి రోల్. అది తర్వాత సీతాకోచిలకలో సాగర సమానం కుదరలేదు. స్వాతి ముత్యంలో చాలా కీ రోల్ నిజంగా ఆయనకి మోటివేట్ పుష్ చేసే క్యారెక్టర్. అది యాక్చువల్గా అసలు మేము అడగలేదు విశ్వనాథ్ గారిని, మేము ప్రపోజే చేయలేదు, నాన్నగారు ఎవరూ చేయలేదు. అది యాక్చువల్గా రాళ్ళపల్లి గారిని అనుకున్నాను ఆ క్యారెక్టర్కి. సడన్గా అయ్యో డేట్స్ లాస్ట్ మినిట్లో డేట్స్ అయ్యో కొంచెం ప్రాబ్లం అయ్యి, కమలాసన్ గారి డేట్స్ చాలా వాల్యుబుల్, రాధిక గారి అందరి కుదిని ఆయన కుదరపోయేసరికి నాన్నగారు రకరకాల ఆప్షన్స్ చెప్పారు విశ్వనాథ్ గారికి. వైద్యమేంద్రని పెడదామా, లేకపోతే వాళ్ళు పెడదాం, వీళ్ళు పెడదాం అని చెప్పంటే ఏమొద్దు, మనవాడికి ఒకసారి టెస్ట్ చేయించండి అన్నారు. సెట్ అయిపోయారు. అలా అంటే డిప్ప కట్ చేసి చెవుకు పోగు పెట్టి పంచి కట్టి మూట ఇచ్చి టెస్ట్ చేయించారు. సూట్ బాగా ఆశ్చర్యం నాన్నగారికి, ఇదేంటి మా శ్రీరామే షాక్ అయిపోయాడు. అప్పుడు స్వరకల్పన తీసిన సితారా, తర్వాత సితారాలో మంచి క్యారెక్టర్. సితారాలో కూడా
తీసిన తర్వాత ఇప్పుడు ఇన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ క్లాసిక్స్ ఎవర్ గ్రీన్గా ఉండే ఐకానిక్ మూవీస్ స్వరకల్పన మా అబ్బాయిని నా కొడుకుని పెట్టి హీరోగా పెట్టి తీస్తే సినిమా పోయిందే అనే ఆ ఆలోచన అది ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది కదండి. అంటే మా గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం తేడా వచ్చినా అది బాగా పడిపోతుంది. అప్పటివరకు గ్రాఫ్ ఇలాగ వెళ్తుందండి. శంకరాభరణం, సాగర సగమం, స్వాతిముత్యం, సితార, స్వయం కృషి అక్కడ వరకు వెళ్ళిపోయింది. అది అయ్యాక కొంచెం చిన్న డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ తర్వాత మళ్ళీ ఆపద్బాంధవుడు అండి మళ్ళీ. సో అక్కడే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చెప్పిన ఇందాక దిష్టి తగలడం నాన్నగారికి ఒక డిప్రెషన్ లాంటిది. డిప్రెషన్ అంటే ఫుల్ డిప్రెషన్ కాదు, కొంచెం ఏంటో మన సినిమా పోయింది అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి. స్వరకల్పన నుంచి స్టార్ట్ అయ్యి ఆపద్బాంధవుడు బాగా ఇంకా చాలా ఇంకొద్దు అనేది ఇంకా చాలా అనేది రాలేదండి. చేద్దామని ఒక 2-3 ఏళ్ళు తిరిగామండి. రైటర్స్ తోటి కథలు వినిపించాము అని చెప్పడం. ఇక మెల్లిమెల్లిగా ఏది స్కూట్ అయ్యేసరికి మెల్లిమెల్లిగా అలాగా డ్రాప్ అయిపోయాం. అప్పుడప్పుడుగా ఆపిందేం కాదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఒకసారి ఆ స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత సర్లే ఇదే రైట్ టైం కావచ్చు, కొంచెం ఒక పాజ్ తీసుకుందాము అనే ఒక నిర్ణయం ఉంది కదా. అదే అండి. అప్పటిదాకా చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు చేస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో అంటే అప్పుడేమో రిస్క్ అనేది కొంచెం ఉండేది. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది గ్యాంబ్లింగ్ అనేది. మన ఇన్నాళ్ళు చేసినవి అన్నీ ఒక దాంతో వాష్అవుట్ అయిపోతాయి. ఆ స్టేజ్ అలాగే చేయడం అంటే అవుట్ అండ్ అవుట్ రెగ్యులర్ ఫిల్మ్స్కి వెళ్ళారు ఆయన. అది ఆ తర్వాత మారినటువంటి ప్రేక్షకుల టేస్ట్లు అవన్నీ చూసిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు గతంలో ఇన్ని ఐకానిక్ మూవీస్ తీశారు, ఇప్పుడేంటి ఇలా ఫెయిల్యూరు, ఈయనేంటి పల్స్ పట్టుకోలేకపోయారా, ఇలాంటివన్నీ మళ్ళీ అనాలిసిస్లు క్రిటిక్స్ దగ్గర నుంచి వస్తాయి కదా, అది కూడా ఆలోచించుంటారు. అన్నీ ఆ పేరు అనేది ఉన్నది అన్నది ఇది అవ్వకూడదు, డైల్యూట్ అవ్వకూడదు, డీవియేట్ అవ్వకూడదు అసలు. ఆ టైంలోనే నాన్నగారు ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ దానికి కూడా సెక్రటరీగా చేశారు కదా, అప్పుడు కేవలం ఈ ఒక అంతర్మథనం అనేది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సంఘర్షణ అనేది తనకు సంబంధించి తను ప్రొడ్యూస్ చేసే సినిమాల గురించే కాదు, అదర్ ప్రొడ్యూసర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉండింది కదా. డెఫినెట్గా అండి. అప్పుడే మనసు ఈ పాజ్ వచ్చాక ఎక్కువ వీటి మీద ఉండేవారండి. సెక్రటరీగాను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 భాషలకు సంబంధించి దానికి సెక్రటరీగా 3 టర్మ్స్ 4 టర్మ్స్ చేశారండి. అప్పుడు నిర్మాతలు బాగా సాధక బాధకాలని అప్పుడు తెలుసుకునేవారు బాగా బయటకి. అంతకుముందు బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ కూడా అయ్యారు కదా, ఆయన ఏంటి, ఆయన పని ఏంటి, ఆయన సినిమాలు ఏంటి, దాని మీదే ఉండేవారు తప్ప బయట ఏం జరుగుతుందో కూడా పెద్ద అంటే మనకు అవసరమని తీసుకునేవారు తప్ప అన్నెసెసరీ దీనికి వెళ్ళేవారు కాదు. సో ఈ ఛాంబర్స్లో అట్లా రెగ్యులర్గా మీరు చెప్పినట్టు వెళ్ళడం వల్ల బయట వాళ్ళ మనోగతాలు, బయట ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన నిర్మాత ఒక పొజిషన్ ఏంటి వాళ్ళ, ఇవన్నీ కూడా అప్పుడు బాగా గ్రహించేవారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆ కాంటెంపరీ ప్రొడ్యూసర్స్ది అందరి పరిస్థితి అలాగే ఉందనుకున్నారా? ఆల్మోస్ట్ చాలామంది ఆ తర్వాత కొంతమంది కంటిన్యూ అయ్యారండి. గీతా ఆర్ట్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి, సురేష్ ప్రొడక్షన్స్ కంటిన్యూ అవుతుందండి, ఆల్మోస్ట్ దత్తు గారు అండి. ఈ 3 అప్పట్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ అయితే వాళ్ళు 3 కనిపిస్తారండి. తర్వాత చాలామంది వచ్చారండి, వెళ్ళిపోయారండి. అంటే వేరియస్ రీజన్స్ వల్ల ఇలాగ ఆపేయడాలు, సినిమాలు ఆపేయడాలు కానీ, రకరకాల లాస్లు రావడం కానీ రకరకాలు జరిగినాయి. వీళ్ళు 3 మాత్రం బాగా ప్లాన్ చేసుకుని డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని, ఓన్లీ ప్రొడక్షన్స్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ సైడు, థియేట్రికల్ సైడు, అన్ని సెక్టార్స్లోనూ స్టూడియో సైడు అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా సర్వైవ్ అవుతారు, బాగా షైన్ అవుతారు. స్టార్డమ్ ఇంకా ఉంది వాళ్ళకి. సో అదే టైంలో ఉన్నటువంటి కాట్రగడ్డ ప్రసాద్ గారు, తను కూడా ప్రొడ్యూసర్, ఇంతకుముందు చెప్పినటువంటి ఒక మాట కూడా ఇలాగే, అంటే అన్ని సూపర్ హిట్ మూవీస్ సుమన్తో తీసిన తర్వాత తను కూడా మళ్ళీ ఇప్పుడు వెతుక్కునే పరిస్థితి లేదు, ఒక ఫెయిల్డ్ ప్రొడ్యూసర్గా ఎందుకు ఉండాలి అనే దాంతోనే నేను వెనక్కి వచ్చాను అనే దాంతో పాటుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఇండస్ట్రీలో ఎలా ఉంది, ఒక కార్పొరేట్ శక్తులు ఎలా శాసిస్తున్నాయి, ప్రొడ్యూసర్ని ఎలా పక్కన పెట్టారు, ఇవన్నిటి గురించి కూడా డిస్కషన్స్ అనేవి ఆ టైంలో నాన్నగారి దగ్గర లేకుండా ఛాంబర్లో వచ్చేవి కదా. వచ్చేయండి. కార్పొరేట్ సేల్కి అప్పటికి ఎంటర్ అవ్వలేదండి. తర్వాత కార్పొరేట్ సేల్కి అయింది. కార్పొరేట్ సేల్ వచ్చాక కొంచెం అది క్రియేటివిటీ బాగా తగ్గిందండి. అది దాన్ని ఏమంటారు, డిక్టేటర్షిప్, నేను డబ్బు పెడతాను, నువ్వు చెయ్యాలి కదా అంటే క్రియేటర్కి దీనికి మ్యాచ్ అవ్వదండి.
సింక్ మిస్ అవుతుందండి. అలా కార్పొరేట్ స్టైల్లోనే చేయాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కానీ అది జరగదండి. సినిమా ఫీల్డ్ అండి. బట్ ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళాలి, కరెక్ట్ అండి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఉంది కానీ, సురేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గా చేస్తారు. సో క్రియేటర్స్ అన్నప్పుడు ఒక సరికొత్తదనం చూపించాలి, అందులో సృజనాత్మకత అనేది ఉండాలి, ఒక ఫ్రీ హ్యాండ్. స్పాట్లో కొంచెం ఇంప్రూవైజేషన్స్ వస్తూ ఉంటాయండి. అది చెప్పినట్టే అలాగే చెయ్యాలంటే కాదు. అది కార్పొరేట్ దాంట్లో అది ఉంది కదా, ఇది ఎందుకు మారింది, ఇలాంటివన్నీ కూడా రకరకాలు వస్తాయండి. నేను చెప్పింది ఇది చేసేది ఏంటి, అలాంటివి కూడా వస్తూ ఉంటాయండి. అక్కడ క్యాలిక్యులేషన్స్ అన్ని రకాలండి. ఈ సినిమాకి కరెక్ట్ కాదండి. అవును, ఈ టైంకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు ఆలోచనలకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడమే బెటర్. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక ఫిల్ము అసోసియేట్ ప్రొడ్యూసర్గా చేశాను శర్వానంద్ తోటి, మనమే అనే సినిమాకి. నేను చూశాను దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. అప్పుడు 40 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న స్టైలు చూశాను, ఇప్పుడు స్టైలు చూశాను. డెఫినెట్గా అది హెల్దీ కాదని నాకు అనిపించింది. కార్పొరేటర్స్ రావచ్చు, ఎందుకంటే రిస్క్లు ఎక్కువైంది కాబట్టి అందరూ షేర్ చేసుకోవచ్చు. కార్పొరేట్ స్టైల్లో అవుతాయి రకరకాల షేర్, దీని ప్రకారం కానీ 2-3 ప్రొడ్యూసర్స్ కలిసి చేయడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. బట్ క్రియేటివిటీ సైడ్ మాత్రం వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ మార్పు అనేది ఎవరు తీసుకొచ్చారంటారు? ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తీసుకొచ్చారా, లేకుంటే అలాంటి కండిషన్ ప్రేక్షకులు తీసుకొచ్చారంటారు? ప్రేక్షకులకి ఏముందండి, ఏమి చూపిస్తే చేస్తారు. ప్రేక్షకులు ఒకళ్ళు తీస్తే ఏంటి, వాళ్ళకి 10 మంది తీస్తే అతనికి ఏంటి, తనకి కావాల్సింది అవుట్పుట్ ఎలా ఉందని తను చూసుకుంటాడు. అదే ఏ విధంగా తీశారు అదంతా అతనికి అక్కర్లేదు. ఆ 2.5 hours 3 hours ఉంటుంది కదా, అది నన్ను సాటిస్ఫై చేస్తా లేదా, అదే ప్రేక్షకుడు కావాలి. నేను ఇచ్చిన 100 రూపాయలకి 150 రూపాయలకి నాకు వాల్యూ కాదా? ఇప్పుడు 100-150 కూడా పోయాయి కదా. అదేనండి, మేమైతే 2 రూపాయలు 3 రూపాయల నుంచి చూసాను టికెట్స్. 2 రూపీస్ 3 రూపీస్. ఆ 2 రూపీస్ 3 నేలతో 1 రూపీ. ఆ టైంలోనే బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అప్పుడు జీవోలు రాలేదు, ఇలాంటి స్పెషల్ షోస్ అప్పుడే కోట్లు కలెక్ట్ చేసినాయండి. అంటే ఎంత కలెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు లెక్కేసుకుంటే. అవును, శంకరాభరణం అయితే మలయాళంలో డైలాగ్స్ డబ్ చేసి సాంగ్స్ ఒరిజినల్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి రిలీజ్ చేశారండి. 2 years ఆడిందండి అక్కడ. అప్పట్లో 3 crores అయితే చేస్తుందండి. అప్పట్లో ఆడు 1,00,000 రూపాయలు కొనుక్కుని రిలీజ్ చేశాడండి. 44 ఏళ్ల క్రితం. మామూలు విషయం కాదు. అది కూడా మలయాళంలో పాటలన్నీ తెలుగులో ఉంటాయి. అసలు వాళ్ళు వచ్చేసి మా దగ్గర చాలామంది ఫ్రెండ్స్ ఫలానా శంకరాభరణం ప్రొడ్యూసర్ అంటే వెంటనే మలయాళంలో వచ్చిరా అని భాషలో పాడేసేవాడు పాటలు. సో ఇప్పుడు మనకి అన్ని బెనిఫిట్ షోలో, స్పెషల్ షోలో జీవోలు రిలీజ్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అయ్యో ఈ కాలంలో సినిమాలు తీయలేకపోయామే అనేది ఏమన్నా అనిపిస్తుంది? ఏం లేదండి, ఏ లేదు. వెరీ వెల్ సాటిస్ఫైడ్. మంచి సినిమా తీయాలని ఉంది తప్ప నంబర్స్ కోసం అన్న కూడా కాదు. మంచి సినిమా తీయాలని ఉంది, డెఫినెట్గా చేస్తాం. పూర్ణోదయం నుంచి అయితే కాదు, తెలియదు. అది డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూడాలి. పూర్ణోదయం నుంచి 99% ఉండదు అసలు. ఎందుకంటే we wanted to keep that as a legendary manner. సో ట్రూ. సో మేము ఏడిదే రాజా గారు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా అనేది ఎప్పుడు రావచ్చు అంటారు? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విల్ సీ అండి, వర్కింగ్ ఆన్ ఇట్. సో మీ తర్వాత జనరేషన్ కూడా ఏడిది శ్రీరామ్ గారి వాళ్ళ పాప కూడా ఒక ఫిల్మ్ చేసిందండి. అది కొంచెం డిసప్పాయింట్ అయిందండి. మేబీ సక్సెస్ అవ్వచ్చు తర్వాత. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మా డాటర్ కూడా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందండి. షీ వర్క్ ఇన్ డిజ్నీ హాట్స్టార్ అండ్ ఆహా రీసెంట్లీ. అండ్ షీఈ్ ఆల్సో నేను చేస్తే నాకు వెనకాల మా నాన్నగారు వెనకాల మీరు వెళ్ళినట్టుగా వచ్చి దానికి రెడీగా ఉంటాను కూడా. సో యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్ లేకపోతే డైరెక్షన్ ఈ టీంలో ఉంటున్నారు తప్ప తెర ముందుకు రావాలి అనే భావన లేదా మీ పాప? మా పాపలకు లేదండి. బట్ అది కూడా కొంచెం జరుగుతున్నాయండి. పెద్ద ఒకప్పుడేమో తప్పుగా ఉండేది, ఇప్పుడు ఈక్వల్లీ అందరూ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ మారింది, ట్రెండ్స్ మారాయి కాబట్టి. సో మీరు నాగబాబు గారు, నిహారిక చేయట్లేదా? చాలా మంది, చిరంజీవి గారు కూతురు కూడా ఉన్నారు. అందరూ మారింది, ట్రెండ్ మారింది, తప్పేం లేదండి.
మీకు సెంటిమెంట్ ఉందా ఏంటండి? రాజాగారికి ఇలా సెంటిమెంట్ లాగానో లేకుంటే అలాంటిది కల్చర్ లేదు. మీద అలా అది ఏం లేదండి, అసలు ఏమీ అలాంటి లేదు. సెంటిమెంట్స్ ఏం లేవు, కానీ మంచి సినిమా తీయాలండి, డిఫరెంట్గా తీయాలి. అది మంచి అంటే మీ నిర్వచనం ఏంటి? నలుగురిని అట్రాక్ట్ చేయాలండి, అందరి ఆడియన్స్ అందరికి నచ్చేది మంచి సినిమా అండి. కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాలి, హృదయాన్ని అద్దుకోవాలి. వీలైతే ఒకటి రెండు చోటనే హృదయాన్ని అద్దుకుంటే అది అది నేను ఇప్పటికీ నమ్ముతానండి. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా 2-3 చోట్ల మనసుని అద్దుకునేలా చేస్తే డెఫినెట్గా ఆడియన్స్ బాగా కరెక్ట్ అవుతారు. ఇప్పుడు నాన్నగారి సినిమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి, ప్రతి సినిమా కూడా. అయితే మనం డిసోన్ చేసుకున్నది లేదు, డిస్కనెక్ట్ అయింది లేదు. సో ఆ జీన్స్ హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్కువ టచ్ చేస్తాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ సంగమం, హ్యూమన్ ఎమోషన్స్, డిఫరెంట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. నాకు మా సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ అదే. నాకు స్వాతి ముత్యం ఫస్ట్ సాగర్ సంగమే, అంతే. ఎన్నిసార్లు చూస్తాను, అది అంత బాగా కనెక్ట్ అయిపోతాను దానికి. నిజమే, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి సరికొత్తగా చూసిన Yes, ఫీలే yes, ఉంటుంది. yes. సినిమా తెలుసు, స్టోరీ తెలుసు, అన్నీ తెలుసు, కాకపోతే ఆ కనెక్షన్ అనేది మిస్ అదే, అవ్వకుండా ప్రతి ఉంటుంది, షార్ట్ తీసినప్పుడు చూసాము, బోర్ కొట్టకుండా. అసలు. సో రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. మీకు పూర్ణోదయ పిక్చర్ని అయితే మీరు టచ్ చేయట్లేదు కాబట్టి లెట్ ఇట్ బీ లైక్ దాట్, అలాగే ఉండనివ్వండి. మీకు, మీ ఫ్యామిలీకి, మీ పాపకి కూడా బెస్ట్ విషెస్ టు యూ అండి. వీ విల్ బి వెయిటింగ్. డెఫినెట్లీ అండి, మంచి సినిమా లేకపోతే అలాగే మంచి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అయినట్టు తృప్తితో ఉంటారు. అంతే, అలాగే ఉంటారు. నాన్నగారు లాగా ఒక డెసిషన్ అంతే. ఇంకా మంచి సినిమా చేస్తాను, లేదు అంటే ఇంక ఇంతే. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏడిది రాజా, అలాగే ఉంటాను. అసోసియేట్ ప్రొడ్యూసర్. యా, ఫస్ట్ నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి మీరు అసోసియేట్ ప్రొడ్యూసర్, అలాగే ఉండాలి అనేది ఒక డెసిషన్. బట్ వీ విల్ వెయిట్ అండి. మీరు అన్నట్టుగా ఒక మంచి సినిమా, అది నిజంగా కావాలి, ఎదురు చూస్తున్నటువంటి సినిమా, తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నటువంటి సినిమా. చిన్న సినిమా అయినా పర్లేదు, మంచి సినిమా డెఫినెట్గా చేస్తానండి. తీసుకురండి రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్.